నేడు పూజలు కార్యక్రమాలు మొదలయ్యాయి. మరి ఈ రోజు మొదటి రోజును పురస్కరించుకొని గణపతి పూజతో పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం అమ్మవారికి జలాదివాస కార్యక్రమాన్ని సైతం చేయనున్నారు. మరి ఇక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలు దాదాపుగా 5 రోజుల పాటు జరగనున్నాయి. మరి నేటితో అంకురార్పణ జరిగినటువంటి పూజా కార్యక్రమాలు ఆదివారం రోజు అమ్మవారికి బోనాల సమర్పణతో ముగియనున్నాయి. ఈనాటి పూజా కార్యక్రమాలను మనం ఒక్కసారి తిలకిద్దాం. శ్రీ 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 రేణుకా ఎల్లమ్మదేవి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపాల మధ్య పుష్ప అలంకరణతో దేదీప్యమానంగా దేవాలయం వెలుగొందుతోంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో గల శ్రీ 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 రేణుకా ఎల్లమ్మదేవి దేవస్థాన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మశ్రీ ఆర్ శివకార్తిక్ శాస్త్రి బ్రహ్మత్వమున శ్రీ నిష్టల శివరామకృష్ణ శర్మ వైదిక నిర్వహణలో ప్రతిష్ఠా మహోత్సవానికి మంగళ వాయిద్యాలు గోపూజతో అంకురార్పణ గావించారు. అనంతరం గణపతి పూజ, స్వస్తి పుణ్యవచనము, రక్షాబంధనము, దీక్షాధారణ, పంచగవ్య ప్రాశన, యాగశాల ప్రవేశము గావించారు. అఖండ దీప స్థాపన, కలశ స్థాపన పూజా మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ యొక్క పూజా మహోత్సవాలలో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మదేవి దేవాలయ ఫౌండర్ వంశరాజ్ మల్లేష్ దంపతులు, 4వ వార్డు కౌన్సిలర్ మంగళంపూరి వెంకటేష్ దంపతులు, TR9 టీవీ CMD తూర్పు రమేష్ దంపతులు పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. త్రయాహ్నిక దీక్షతో నిర్వహించే పూజా మహోత్సవాలలో నిష్టగా భక్తి ప్రత్తులతో మెలగాలని వేద పండితులు సూచించారు. మేళ తాళాలతో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమాన్ని గావించి అగ్ని దేవుడిని ఆహ్వానించారు. ఈ యొక్క పూజా మహోత్సవాలలో ఇందిరానగర్ కాలనీ వాసులు, ప్రజా ప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొని పూజా కార్యక్రమాలను వీక్షించారు. ఈ యొక్క పూజా మహోత్సవానికి దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్ ప్రణిత శ్రీకాంత్ గౌడ్ విచ్చేశారు. వారికి సాదర స్వాగతం పలికారు ఆలయ కమిటీ సభ్యులు. అనంతరం పూజాది కార్యక్రమాలను గావించారు. పూజా మహోత్సవంలో కలశ స్థాపన కార్యక్రమంలో దమ్మాయిగూడ సీనియర్ నాయకులు పాండాల యాదగిరి గౌడ్, దమ్మాయిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్ప రామారావు పాల్గొన్నారు. పూజాది కార్యక్రమాలను వీక్షించి ప్రత్యేక పూజలు గావించారు. వారికి సాదర స్వాగతం పలికారు ఇందిరానగర్ కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంత గొప్పగా ఆలయం నిర్మించడం చాలా గొప్పతనమన్నారు. అమ్మ కృపతో అందరూ సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నామని తెలిపారు. ముప్ప రామారావు మాట్లాడుతూ కాలనీ వాసులకు శుభాకాంక్షలు తెలిపారు. పూజా మహోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉంది అన్నారు. ఆలయ పూజ మహోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి రోజు పూజా కార్యక్రమాలు అత్యంత దిగ్విజయంగా జరిగాయని ఆనందం వ్యక్తం చేశారు. వారికి సహకరిస్తున్న దమ్మాయిగూడ వార్డు సభ్యులకు, ఇందిరానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు, కాలనీ వాసులకు ధన్యవాదాలు తెలిపారు. సాయంత్రం జరుగు పూజా మహోత్సవంలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. జై బలో ఎల్లమ్మ తల్లికి జై, జై బలో ఎల్లమ్మ తల్లికి జై. ఈరోజు మన దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని 4వ వార్డులో ఏదైతే ఇందిరానగర్ కాలనీ ఉందో అందులో మరి మన వంశీరాజ్ మల్లేష్ అన్న గారి ఆధ్వర్యంలో మరి అలాగే మన 4వ వార్డు కౌన్సిలర్ వెంకటేష్ అన్న గారి సహకారంతో
మా మొత్తం కౌన్సిల్ బాడీ సహకారంతో ఈరోజు ఇక్కడ ఎల్లమ్మ గుడిని విగ్రహ ప్రతిష్టకి కూడా ఉండి దమ్మాడ మున్సిపాలిటీ పరిధిలో ఇంద్రనగర్ కాలనీలో మరి రేణుకా ఎల్లమ్మ ప్రతిష్టాపన వ్యవస్థాపకుడు మరి వంశరాజ్ మల్లేష్ అన్నకి, అలాగే మీ అందరు తెలుసు మళ్ళా TR9 వ్యవస్థాపకుడు రమేష్ అనే ఆధ్వర్యంలో మరి మన కౌన్సిలర్ రామారావు గారు, బక్రుద్దీన్ మంగళపూర్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో మన ఆధ్వర్యంలో గుడి ఈరోజు మరి ఎంతో అంగరంగ వైభవంగా పూజలు అందుకొని మరి తొందరలో కూడా ప్రతిష్టాపన జరుగుతుంది. కాబట్టి అందరికీ కాలనీ ఇంద్రానగర్ వాసులందరికీ ప్రజలందరికీ కూడా మంచి జరగాలి, అలాగే మా దమ్మాయిడ మున్సిపాలిటీ మంచి జరగాలని కోరుకుంటూ మరి అమ్మవారు కూడా రాబోయే రోజులలో మన తెలంగాణ రాష్ట్రంపై దమ్మాయిడ మున్సిపాలిటీపై మరి కరుణ చూపి మంచి జరగాలి, ఇక్కడ ఉన్న ప్రజలందరూ మంచి జరగాలని కోరుకుంటున్నాను. నమస్తే అందరికీ. ఈరోజు దొమ్మైగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇందిరానగర్ కాలనీలో రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన, అదేవిధంగా దేవాలయం ఓపెనింగ్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కొంచెరాజు మల్లేష్ అన్న గారికి, వారి అల్లుడైనటువంటి శంకర్ గారికి, వాళ్ళ కుమారులకి ఈ విధంగా ఇక్కడ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ కట్టడం చాలా సంతోషదాయకం. అదేవిధంగా ఈ కాలనీ ప్రెసిడెంట్ అయినటువంటి యాకయ్య, అంకమ్మరావు వీళ్ళందరికీ కూడా నా అభినందనలు. ఈ రేణుకా ఎల్లమ్మ ఈ కాలనీ ప్రజలను మొత్తాన్ని కూడా సుఖశాంతులతోటి ఉంచాలని చెప్పి దీవిస్తూ వంశరాజు గారి ఫ్యామిలీని మనసారా అభినందిస్తున్నాను. श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वागर्धायो संपृक्तो वागर्ध प्रतिवत्मके जगदपितरो वन्दे पार्वती परमेश्वरो। श्रीमहागणाधिपतये नमः। ఇందిరా కాలనీ వాసులందరికీ విజ్ఞప్తి, మన కాలనీలో ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో
ఇవాళ నుంచి ఇతరులందరూ కూడా వచ్చేసి అమ్మవారికి కృపా కటాక్షములకి పొందవలసిగా ప్రార్థన. ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆజమ్య ప్రాణారాజమ్య ఆజమ్యావం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. హస్తం ప్రక్షాళ్య గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ ఓం నమః. మధోక్షదాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరగే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. జై శబరబ్రహ్మణే నమో నమః. ఓం భూః ఓం భవః ఓం ధ్రువః ఓం మహః ఓం జనః. ఓం. పూజలో కూర్చున్న వాళ్ళందరూ కూడా మమ అనుకోండి. కృపాధర్మస్వరదక్షిణే ద్వారా శ్రీ పరమేశ్వర మందిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః దేవరార్థే వేదవరాహకల్పే సుదమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జగోద్వీపే వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ క్రోధినామసంవత్సరే దక్షిణాయనే వారజర్దం శ్రావణ మాసే శుక్లపక్షే తృతీయాయాం వాసరః వాసరస్తు సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణయే మంగళశేషమిష్టాగాం శుభతిథౌ శ్రీ పరమేశ్వర మందిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ శ్రీమదః గోత్రస్య అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి మమ. చెప్పండి మమ. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే అస్మిన్ గ్రామే అస్మిన్ పట్టణే స్థితానాం బ్రాహ్మణాది సర్వ వర్ణానాం శ్రీ మయా సంకల్పిత శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవత సహిత సింహవాహన బలిపీఠ శిఖర విగ్రహ యంత్ర ప్రతిష్ఠ మహోత్సవ ఆఖ్యం కర్మ కరిష్యమానః సంకల్పిత సకల దోష సకల కార్య నిర్విఘ్నత సిద్ధ్యర్థం సమస్త దేవత స్వరూప గోదేవత పూజాం కరిష్యే. అందరూ కూడా ముందుగా అమ్మవారి నమస్కారం చేసుకోండి. అమ్మవారి కార్యక్రమం మొదలు పెట్టాలంటే ఏ పూజ చేయాలన్నా కానీ మొదటగా విఘ్నేశ్వర పూజ చేసుకోవాలి. అలానే అందరి దేవతలు స్వరూపమైనటువంటి ముందుగా గోదేవత పూజ చేస్తున్నా అని చెప్పి అందరూ కూడా నమస్కారం చేసుకొని మీ దగ్గర నా చేతులు ఆవు దగ్గర వేస్తాయండి. వత్సగత గోదేవత పూజాఖ్యం కర్మ కరిష్యే తదంగా. అమ్మ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఆవుకి వెనక భాగంలోనే పూజ చేయాలి, ముందు వైపు నుంచి పూజ చేయకూడదు. కరిష్యే కలజం గంధ కలదేవ కంపోర మరి
हस्तं निधाय कलशस्य मुखे विष्णुः कंठे रुद्रसमाश्रितः ब्रह्मा मध्ये मातृगणा स्मृताः शोधदाग्रा सर्वे सप्तद्वीपावसुन्धरा ऋग्वे दोषे सामवेदो केदर्मनः सीता सर्वे कलशां समाश्रिताः एकधावते पवित्रे परिहिते यज्ञेश वर्धते गंगे जमुने क्षे गोदावरी सरस्वती नर्मदे सिन्धकावेर्योजनेऽस्मिन् जनिधिङ्गुरो कावेरी तुङ्गभद्रा कृष्णवेणी जगोदमी भागीरथी विख्याता पञ्चगङ्गा प्रकीर्तिता आयान्तु गोदेवता पूजार्थं दुर्दक्षेकारकः कलशोदकेन पूजाद्रव्याणं प्रोक्ष्य आत्मानन्दितं प्रोक्ष्य ధ్యానం అందరూ కూడా చేతులు అక్షతలు పట్టుకొని గోదేవతకి నమస్కారం చేసుకోండి. भोवशी सहस्राक्षरा परमेभ्यो मन्ना గోదేవతాభ్యో నమః ధ్యాయామి. అవదే అక్షతలు వేస్తూ ఉండగా ध्यायामि ध्यानं समर्पयामि ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. नवरत्नभेदे हेमसिंहासनार्थमक्षतान् समर्पयामि వస్త్రేణ గోదేవతాభ్యో నమః పాదయోః పాద్యం సమర్పయామి. गोदेवताभ्यो नमः हस्तयोर्घ्यं समर्पयाమి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. औपचारिकस्नानम् ఆభోగిష్టామయోపవస్నానమూర్జేత సాధనః प्रेरणाय चक्षसे యోగశివదమోరసస్యభాజగదేహనః शरीरिव मातरः స్మారంగమామ భోగి శిక్షయాగ జన్మధః आभोजनयथाजनः గోదేవతాభ్యో నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వత్సేన గోదేవతాభ్యో నమః ఆభోగిష్టామయోపవస్నానమూర్జేత సాధనః प्रेरणाय चक्षसे యోగశివదమోరసస్యభాజగదేహనః शरीरिव मातरः స్మారంగమామ భోగి శిక్షయాగ జన్మధః आभोजनयथाजनः గోదేవతాభ్యో నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. भजस्व पद्माक्षेण सौख्यं लभाम्यहम् అశ్వదాయిత గోదాయి ధనదాయి మహాసనే दुषतान् देवीं सर्वकामार्थसिद्धये పుత్రపౌత్రధనం ధాన్యం హస్కేశ్వాజాపి గౌరవం प्रजानां भवति माता आयुष्मन्तं करोतु माम् చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీ सूर्याग्नि सर्वाभां श्री महालक्ष्मी उपास्महे ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमश्नुते వైరధేయ సోమం పిబ వృత్రః धनस्य सोमिनो मह्यं ददातु सोमिनी క్రోధో యథాక్షి गम्भीरावर्तनाभिस्तनभरणपिता शुभ्रवस्त्रोत्तरीया स्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रिया श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा अर्थकोटिप्रधान्द्रेत्रां भजे हवम्बां जगदीश्वरीं लक्ष्मीः प्रचोदयातु స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం అదువస్త్రాదవదనాన్ని గరుషామిధేనో సుదుగా रथिनो देवसोमा దేవతాభ్యో నమః వస్త్రం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. అధవస్త్రాదవదనాన్ని గరుషామిధేనో సుదుగా పూజమాః. अभिचन्द्रावर्तवेनो हिरण्याध्यश्वादधनो देवसोमा దేవతాభ్యో నమః వస్త్రం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహయం పురస్తాః आयुष्यमग्रियं प्रजमन्तु शुभ्रयज्ञोपवेतं बलमस्तु तेजः దేవతాభ్యో నమః యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. గంధ ईश्वरेगो सर्वभूतानां दामिहोपह्वयेष्म्यो దేవతాభ్యో నమః శ్రీగంధం సమర్పయామి. ఆగినే దేవరాగినే దుర్వారోమి. అయ్యా అందరూ కూడా మహాలక్ష్మి నమః అనుకుంటూ పూజ చేస్తూ ఉండండి పూలతో.
महालक्ष्मी नमः ओम भवस्य देवस्य पत्नी नमः ओम सर्वस्य देवस्य पत्नी नमः ओम बीजास्य देवस्य पत्नी नमः ओम पशुपतेर्देवस्य पत्नी नमः ओम रुद्रस्य देवस्य पत्नी नमः ओम रुद्रस्य देवस्य पत्नी नमः ओम भीमस्य देवस्य पत्नी नमः ओम महतो देवस्य पत्नी नमः ओम शंकरधराय ओम नमः वासुदेवाय नमः ओम प्रद्युम्नाय ओम नमः अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय ओम नमः दक्षिणाय नमः ओम नारसिंहाय ओम नमः अच्युताय नमः ओम जनार्दनाय ओम नमः महेन्द्राय नमः ओम हरये नमः ओम श्रीकृष्णाय नमः ओम श्रीकृष्ण परब्रह्मणे नमो नमः देवताभ्यो नमः नानाविध परिमళपत्र पुष्पाक्षत पूजां समर्पयामि धूपम् अगरबत्ती पట్టుకొని చూపించండి గోకి అయ్యా భాజ ఓం ధూరధూర్వధూర్వంతం ధూర్వదయో దూరం దూర్వయం వయం దూర్వామస్వం దేవానామది మత్తేవ దేవతాభ్యః ధర్మాగ్రామయామి ప్రయత్తామి దేవాయ హరమాత్మనే నమోస్తుతే ఓ దేవతాభ్యో నమః ప్రత్యక్ష దేవతర్గామి ధూమదీపాంతరం సాధమనీయం సమర్పయామి నైవేద్యం गोदेवताभ्यो नमः नैवेद्यं वं भूर्भुवस्सुमः तत्सदर्वदेवेन्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् దుర్గంధర్తేన మృతింజామి అమృతమస్తో ప్రదోపస్సరణమజే गोदेवताभ्यो नमः उदरार्धं मधुरपदार्थान् निवेदयामि ॐ प्राणाय स्वाहा స్వాహా ॐ ज्ञानाय स्वाहा धन्यवादं महो पूर्णं दधामि భగవ్యో గానేతి एकधा ब्रह्मणमहरति యజమాన ఆయుష్ేజో దధాతి सम्राजं च विराजं च विष्णुर्यादनो गृहे లక్ష్మీరాజ్యస్యామదేవయామాసకం దుర్గామజే मानवं केत्यादवे लोकावश्रं पुरुषं जगतो నాదహిత్యామాపరిపాదయా गोदेवताभ्यो नमः नीराजं दर्शयामि नीराजमनीयं समर्पयामि नमस्करोमि हर नमः पार्वती हर हर महादेव हर माना महाराष्ट्री की जय योगैरानोत्पर प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः प्रकृतिलीलस्य यः परः महेश्वरः गोदेवताभ्यो नमः सवर्णदिव्य మంత్రపుష్పాంజలిం సమర్పయామి అమ్మ అందరూ నామదిస్తూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోండి యాని కాని భావాని జన్మాంతర కృతాని तानि तानि प्रणश्यन्ते प्रदक्षिणपदे पदे कृपया देव शरणागतवत्सला तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परमेश्वरी జగదీశ్వరి ప్రదక్షిణ పూర్వ నమస్కారాన్ని సమర్పయామి మూడు ప్రదక్షిణాలు అయిన తర్వాత ఆవు వెనక భాగంలోకి వెళ్ళి అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి వత్సలేత గోదేవతాభ్యో నమః ప్రదక్షిణ పూర్వ నమస్కారాన్ని సమర్పయామి
వచ్చి శిల్పి ఏం చేస్తాడంటే విగ్రహాన్ని శిలగా మారుస్తాడు. ఆ యొక్క విగ్రహంలో రేణుకా ఎల్లమ్మ, ఈశ్వరుడు, పరమేశ్వరుడు, కాలభైరుడు ఏదైనా చేసుకోవచ్చు మనం రాతిని. ఆ రాతిని ఒక శిలంగా మార్చిన తర్వాత, ఒక శైలిగా మార్చిన తర్వాత దాన్ని ఒక మనం నామకరణం చేస్తాం. ఏమంటాము అంటే రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని మనం అనుకుంటాము. ఏం చేస్తామంటే తీసుకువచ్చి దానికి చేసే సంస్కారాలు. ఈ సంస్కారం ఎలా ఉంటుందంటే ప్రతిష్టా కార్యక్రమంలో వెనకటి సంవత్సరాల్లో ఒక 100 సంవత్సరాల కార్యక్రమంలో మొదటి రోజు గోపూజతో ప్రారంభం. గోపూజ అంటే 30 దేవతలు. ఆ గోపూజతో ప్రారంభమైన తర్వాత ముందుగా గణపతి పూజ, స్వస్తి, యాగశాల ప్రవేశము, అగ్నిమదనము. ఈ యాగశాల ఎలా నిర్మాణ 6 స్తంభాలతో కట్టిన తర్వాత ఒక్కొక్క స్తంభానికి 3 దేవతలు ఆహ్వానం చేస్తారు. చుట్టంతా సంస్కారం చేసుకున్న తర్వాత యాగశాల ప్రవేశం అయిన తర్వాత 4 దిక్కులో నైరుతిలో వాస్తు మంటపారాధన, వాయుల్లో క్షేత్రపాలకులు, ఈశాన్యంలో నవగ్రహాలు, ఆగ్నేయంలో మాతృకలు, మధ్య రేణుకా ఎల్లమ్మ ఫోటో పెట్టిన కదా మన లోపల అక్కడ బ్రహ్మ కలశము అంటారు. దాన్ని సర్వత భద్రత మంటప కలశం అంటారు. ఈ 3 రోజులు కూడా అటువంటి కలశంలో మనం పూజ ఆచరి. ఈ 3 రోజులు దీక్ష ఎలా ఉండాలి అంటే కంకణం ధరించి యాగశాలలో పోవాలంటే ఖచ్చితంగా కంకణం ఉండాలి. మీరు ఎవరన్నా పిలుస్తూ మొహమాటని కూడా మీరు యాగశాల పోవద్దని చెప్పకండి. ఎవరు కూడా పూజ కూర్చున్న వాళ్ళు మేము మాత్రమే లోపలికి వస్తాం. అర్థమైందా? ఈ 3 మా ఖచ్చితంగా మీరు దీక్ష పాటించాలి. చెప్పులు వేసుకోవద్దు. దీక్ష అంటే మీకు తెలుసు ఆల్రెడీ. దీక్ష పాటించి కార్యక్రమం నిర్వహించాలి. చేతుల కంకణం ఉన్న వాళ్ళకి పంపిస్తాం. నేను ప్యాంట్ షర్ట్ వేసుకొని లోపడవద్దు అంటే కూడా పంపించాం. ఒక నువ్వు కంకణం కట్టుకొని కూడా నువ్వు పూజలో కూర్చొని ఉన్నా కూడా లుంగి పంచమి ఉంటేనే పంపిస్తాం. షర్ట్ వేసుకొని యాగశాల ఎవరు పోవద్దు. అర్థమైందా? మల్లేష్ గారి యాక్షన్లో. అదేవిధంగా ఇవన్నీ కూడా కార్యక్రమంలో ఇప్పుడు గణపతి పూజతో ప్రారంభమై సాయంకాలం జలాదివాసం. జలాదివాసం అంటే మీకు అందరికీ తెలిసిందే, విగ్రహం నీళ్ళలో పెట్టడం. కానీ అందరూ ఇంటర్ మాటలు కాలనీ ప్రజలు అమ్మాయి కూడా పడవాలి. ముందుగా విగ్రహానికి యాగంలో హోమంలో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు వేసిన తర్వాతనే మిగతా భక్తులందరూ కాలనీ వాళ్ళందరూ కూడా అవకాశం ఉంటుంది. అర్థమైందా? అదేవిధంగా ఈరోజు జలాదివాస కార్యక్రమం ప్రసాద స్వీకరణ ఉంటుంది. కాలనీ వాళ్ళందరూ కూడా వచ్చేసి ఈ యొక్క అమ్మవారి జలాది స్థాపన అయిన తర్వాత మధ్యాహ్నం 1 గంటలకు భోజన కార్యక్రమం కూడా ఉంది. ఇక్కడ
नगर गृहनिवासकारणेन श्री रेणुका यल्लम्म देवी देवतः नयानिकदीक्षतः विग्रह यन्त्रः प्रतिष्ठा महोत्सवेन शुभ नक्षत्र शुभयोग शुभकरणे मंगल विशेषण विशिष्टाय श्रीमान श्रीनिवासेन गोत्रोभवस्य चिरकुनाळ गोत्रोभवस्य वंशीराज मल्लेश नामधेयस्य यादव नामधेयस्य राजू राजा राजकुमार राजू नामधेयस्य स्वाति नामधेयस्य वर्णिका नामधेयस्य चरिता नामधेयस्य कीर्तिक नामधेयस्य राजेश नामधेयस्य वरलक्ष्मी नामधेयस्य केशिका नामधेयस्य कुमारसाई नामधेयस्य सह कुटुंबानां वंशाभिवृद्ध्यर्थं कुलाभिवृद्ध्यर्थं गोत्राभिवृद्ध्यर्थं यजमानस्तेन गोत्रोभवस्य पालवल्ली गोत्रोभवस्य वेंकटेश नामधेयस्य रमणम्म नामधेयस्य किरण कुमार नामधेयस्य लोकेश नामधेयस्य उमेरा बेगम नामधेयस्य पावनी नामधेयस्य यशिका नामधेयस्य अंशुल नामधेयस्य महत् नामधेयस्य भार्गव नामधेयस्य सह कुटुंबानां वंशाभिवृद्ध्यर्थं कुलाभिवृद्ध्यर्थं गोत्राभिवृद्ध्यर्थं रघुवंश गोत्रोभवस्य रमेश नामधेयस्य रजनी नामधेयस्य शरण्या नामधेयस्य हासिनी नामधेयस्य सत्तय्य नामधेयस्य लक्ष्मी नामधेयस्य सह कुटुंबानां उपनल गोत्रोभवस्य शंकर नाम धर्मपत्नी पावनी नामधेयस्य पृथ्वी नामधेयस्य प्रियंका नामधेयस्य पोचम्मा नामधेयस्य वंशाभिवृद्ध्यर्थं गोत्राभिवृद्ध्यर्थं कुलाभिवृद्ध्यर्थं सर गोत्रं చెప్పండమ్మా శివకుల గోత్రోభవस्य మణిపాల్ రెడ్డి నామధేయस्य జ్యోతి నామధేయस्य శ్రీజా నామధేయस्य శ్రీచరితా నామధేయस्य सह कुटुंबानां वंशाभिवृद्ध्यर्थं गोत्राभिवृद्ध्यर्थं कुलाभिवृद्ध्यर्थं वंशाभिवृद्ध्यर्थं वेपकाय गोत्रोभवस्य रमेश नामधेयस्य नागमणि नामधेयस्य शिवप्रसाद नामधेयस्य सिद्धो नामधेयस्य वेंकट महेश नामधेयस्य दीक्षिता नामधेयस्य वंशाभिवृद्ध्यर्थं ఇంకా ఎవరు ఉంటే చెప్పండి తర్వాత మీరు ఇంకెవరైనా చెప్పేవారు ఎవరు ఉంటే పేపర్లో రాసుకొని వస్తే మేము రోజు సాయంత్రం చదువుతాం బాబు గారు ఏదో రాసుకొని ఇస్తే ఎవరైనా చదవమంటే చదువుతాం కూడా ఇచ్చేసేయండి అందరూ కూడా ఇది సంకల్పం ప్రతిష్టా సంకల్పం ఏ సంకల్పం అంటే ప్రతిష్టా సంకల్పం ఒక్కొక్క దానికి ఒక సంకల్పం ఉంటుంది వివాహానికి మహాసంకల్పం ఉంటుంది ఇది ప్రతిష్టా సంకల్పం ఈ ప్రతిష్టా సంకల్పం ఎలా ఉంటుందంటే విగ్రహం చేసే విధానం ఎలా ఉంటుంది సంస్కృతిలో ఉంటుంది తెచ్చామా విగ్రహం పెట్టామని మన భాష కానీ సంస్కృతిలో ఉండదు ఈ కార్యక్రమం ఎలా నిర్వహిస్తున్నాము దీనికి ఎంతమంది దేవతలు మనం ఆహ్వానం చేశాము ఏ తర్వాత ఏ ప్రోగ్రాం చేయాలి ఏ కార్యక్రమం నిర్వహించాలి అని చెప్పడానికి మహాప్రతిష్ఠ మహాసంకల్పము అనే ఒక సంకల్పం ఉంటుంది ఆ సంకల్పము అయ్యగారు చెప్తా ఉంటారు మీరందరూ కూడా ఏమనాలి వాళ్ళు చెప్పేటువంటి శబ్దం వాళ్ళు చెప్పినటువంటి మాటలు మీరు కూడా చెప్పాలి ఓకేనా చేతులు అక్షతలు పట్టుకున్నారు కదా ఆ అక్షతలు నమస్కారం చేసుకోండి కరెక్ట్ 10 నిమిషాలు కళ్ళు మూసుకొని వాళ్ళు చెప్పేది చెప్పండి 10 నిమిషాలు ఉంటుంది కళ్ళు మూసుకొని చెప్పండి సగం ఈ సంకల్పం చెప్తే కూడా బాధాలు పోతాయంట స్కాందపురంలో చెప్పబడ్డది ఏం చెప్పబడ్డది అంటే ఈ సంకల్పం చెప్తే విశేష ప్రతిష్టా సంకల్పం చెప్పినా విన్నా దాన్ని పఠనం చేసినా సమస్త దారిద్రాలు పోతాయని చెప్పి స్కాందపురంలో చెప్పబడ్డది కాబట్టి ఇటువంటి సంకల్పము విశేషమైన సంకల్పం ఈ సంకల్పం ఎప్పుడు చెప్పబడుతుంది అంటే ప్రతిష్టలో మాత్రమే చెప్పబడుతుంది మళ్ళీ ఎక్కడ చెప్పదు ఓకేనా అదహ ప్రతిష్ట మహా విశేష సంకల్పం అందరూ కూడా నమస్కారం చేసుకొని కళ్ళు మూసుకొని చెప్పండి మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆసేతు సీతాచల మధ్య నివాసిన తత్రాపి అస్మిన్ గ్రామే
स्थितानाम् आगतानाम् आगमिष्य स्वानानां ब्राह्मणादि सर्व वर्णानां तत्तदु वर्ण श्रमोचित कर्म अनुष्ठान द्वारा जनित चित्तशुद्धि संपादित साधन चतुष्टय समासादित आत्मा विचार संजात निष्ठा निरस्त शेष व्रात संबोधित अखंड आनंद ब्रह्म साक्षात्कार सिद्ध्यर्थम अस्मिन्नु ग्रामे निवसतानां ब्राह्मणानां वेद वेदांगादि समस्त विद्या अध्ययन तत्तु मंत्र अनुष्ठान जप होम अर्चन अभिषेक औपोषण अग्निहोत्र यज्ञ यागादि सत्क्रिया फल सिद्ध्यर्थम गुरुदेव भक्ति परायणानां निर्विघ्न तत्तु अर्चना फलसिद्ध्यर्थम अस्मिन्नु देशे अस्मिन्नु ग्रामे श्याम डाम्बर महामारी प्रवेश अग्निभय जार चोरादि समस्त पीडा परिहारार्थं गवा अपि वत्स रक्षणानन्तरम् अपरमित शया क्षीर प्रदानेन समस्त जन संतोष करणार्थं तपस्वी जनानां पंचेन्द्रिय विजय सिद्ध्यर्थं सत्कुल नारीणां स्वपति देवता तात्पर्य फलसिद्ध्यर्थं प्रजा प्रभुत्वांग व्रतानां हस्त्यस्व तथापति अधिपति विविध ऐश्वर्य फलसिद्ध्यर्थं वैश्यानां तत्तदु कर्माचरण कृषि गोरक्षक वाणिज्यादि वृद्ध्यर्थं विहित सत्कर्म अनुष्ठान योग्यता सिद्ध्यर्थं देव ब्राह्मण साधु सज्जन सेवा समासादित धार्मिक बुद्धि धनधान्य समृद्धि द्वारा तत्तु उद्योग धर्म कार्य आचरण संरक्षण अधिकार योग्यता सिद्ध्यर्थं विहित सत्कर्म अनुष्ठान योग्यता सिद्ध्यर्थं सर्व स्त्री पुरुष जनानां आश्रित भूत प्रेत पिशाच ब्रह्मराक्षस यक्ष यमदूत अग्नि अहिरण्य गज सिंह व्याघ्र मृग वृश्चिक पतंग पन्नग नक्रग्रह शाकिनी धाकिनी हाकिनी काकिनी यामिनी रागिनी कामिनी ग्रहादि उपद्रव उपघात शत्रुवर्ष वातादि प्रयोग उपद्रव नाशनार्थं कालसर्पादि दोष शनिता जनिष्यमान सर्व उपद्रव नाशनार्थं निजकुल आचार अनुष्ठान तात्पर्य पुत्र मित्र कलत्र भ्रातृ बंधु दासी दासा जन सहितानां विमल विज्ञान संपन्न नानाविध सौख्य अनुभव सिद्ध्यर्थं अद्यतीन पितृभिः राक्रमित भारत भूभाग वाराणस्य अयोध्या मधुरा अस्ति पुर्यादि प्रसिद्ध पुण्यक्षेत्र प्राचीन देवालय स्वयक्ति कर्ण द्वारा शत्रु पराजय अर्थम अस्मदो पालकानां
बलचक्र भय निवारण सिद्ध्यर्थम् अस्मिन् देशे यथा न्याय परिपालन सिद्ध्यर्थं प्रभुत्व निर्मित वैद्य विद्या व्यवसाय आरोग्य सात्विक संक्षेम आर्थिक रक्षण विदेश व्यवहारादि सर्व शाखासु तत्त्वतु उद्योगिनां कर्षक कार्मिक पारिश्रमिक बहुविध अधिकार कर वेतन पूर्वक पारितोषक सर्वविध प्रभुत्व उद्योगिनां विद्युक्त धर्माचरण पूर्वक पदवी निर्वहन योग्यता सिद्ध्यर्थं प्रजानायक प्रभुत्व उद्योगिनां अधिकार पदवी व्यामोह परस्पर वैषम्य पूर्वक उद्योग दह दुर्निय कुतंत्र बुद्धिमूलक ग्रह प्रभुत्वालय प्रभुत्व वाहन प्रयोग नानाविध शस्त्रासु बाधा निवृत्ति द्वारा विश्व शांत्यर्थं नाना देश समुत्पन्न नदी जल विवाद परिष्कार तत्तु जलाशय संपूर्ण जल नायन अधिकार सिद्ध्यर्थम् अस्मिन् भारतदेशे जनित परस्पर विद्वेष निवारण द्वारा स्त्री पुरुष संभूत विवाह पूर्वक जनपद विध्वंस कारक क्रूर कर्म प्रयाण निर्मूलनार्थं सर्वेषां समस्त सन्मंगल प्राप्त्यर्थं मम संकल्पित प्रकारेण श्री रेणुका यल्लम्म तल्ली देवता सिंह वाहन बलिपीठ शिखर यंत्र विग्रह प्रतिष्ठा महोत्सवे कर्मणि पंचाग्निक दीक्षा पूर्वक संकल्पित प्रकारेण गोपूजा सहित महागणाधिपति पूजा सहित स्वस्ति पुण्याहवाचन पंचगव्य प्राशन मातृका मंडप पूजा सहित दीक्षा धारण रक्षाकंकण धारण सहित यागशाला प्रवेश सप्तदु मंडप आराधना सहित प्रधान कलश देवता ब्रह्मा वरुण देवता सहित श्री रेणुका यल्लम्म तल्ली देवता आवाहन अर्चना मूल मंत्र हवन जलाधिवास धान्यादिवास पुष्पादिवास शय्यादिवास फल पुष्पादिवास राजोपचार पूजा अनंतरं श्री रेणुका यल्लम्म तल्ली देवता विग्रह प्रतिष्ठा समगे समस्त धातुन्यास रत्नन्यास बीजन्यास सहित देवता प्रतिष्ठापना महोत्सव कर्म करिष्यमानः संकल्पित सकल दोष निवारण द्वारा मम गृह भूभाण्ड आत्मा द्रव्य देह स्थल पदार्थ शुद्ध्यर्थं वृद्ध्यर्थं शान्त्यर्थं अभ्युदय अर्थं च महाजनैः सह स्वस्ति पुण्याहवाचनं करिष्ये आदौ निर्विघ्नेन परिसमाप्ति
అర్థం శ్రీ మహాగణాధిపతి పూజా కరిష్యే. సంకల్ప మేమేమని చెప్పాలో మళ్ళీ చెప్పాము. మీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే కోరుకొని కార్యక్రమంలో మీ కోరికలు నెరవేరాలని కోరుతూ మనసాపులకు ఇష్టమైన కోరికలు ఏమైతే ఉంటాయో అవి కోరుకొని కార్యక్రమంలో ప్రారంభం చేద్దాము. అది సంకల్ప అక్షంత సంస్కారం చేసుకుని అందరూ కూడా అక్కలు కలిసిన నమస్కారం చేసుకోండి. అందరా కలశరాంధ్రాంధ్ర కలిసే కలిసే గంధ కుంకుమ ప్రస్థ కలశ శ్రవణ కంఠ విష్ణు సమాధిత బ్రహ్మాఖ్యే వాద్గణాస్పద సర్వే సప్తతేంద్ర వసుంధర వేదో వేద సామవేద కథనమనః సమాధిత ఓమాకమజే ఏకధాని పవిత్రే వరీశ్వరే దేవేదివనేష్టే గోదావరిసంస్కృతి సర్వదాసత్వ కావేరీ జలసిం తంగదంకరో కావేరీ రుంగభద్రానిష్ణవేణి జగోత్రమే ఆయాతో శ్రీ మహాగణాధిపతి దేవతా పూజార్థం గురుదక్షేకారకః కలదోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య గణపతిర్న కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు మహాగణాధిపతయే నమః. సహజోదకేన విశేషంగా దైవ కార్యక్రమం చేసేటప్పుడు ఇంకా మల్లేష్ గారు వినాలి. ఎందుకు వినాలంటే విగ్రహదాత పేరు సిఎస్ వెంకటేష్ గారికి స్వాగతం సుస్వాగతం. వారి విగ్రహదాత ఈ దేవాలయానికి ఎంత అదృష్టం ఉంటే విగ్రహం ఇచ్చే ఒక అనుగ్రహం ఉంటుంది కాబట్టి వెంకటేష్ గారికి స్వాగతం సుస్వాగతం. వేద ఆశీర్వచనం. అదేవిధంగా అదేవిధంగా ఈ యొక్క దైవ కార్యక్రమంలో అమ్మ యాదమ్మ గారు వినారా? మీరు యాదమ్మ గారు వింటున్నారా? ఈ దైవ కార్యక్రమంలో విశేషంగా కావాల్సింది ఏంటంటే మౌనం. వినండి, మౌనం ఎక్కువ ఉండాలి. మౌనంతోనే ఆకర్షణ పెరుగుతుంది. కాబట్టి ధ్యానము మౌనం ద్వారానే శక్తి ప్రసరణ అవుతుంది. కాబట్టి మేము చేసేటప్పుడు ఎక్కడెక్కడ మాట్లాడాలంటే ఎక్కడెక్కడ మాట్లాడకూడదంటే చెప్తా వినండి. ముందుగా చదువుకున్నప్పుడు మాట్లాడకూడదు. వేరే వాళ్ళ దేవతలు కూడా డిస్టర్బ్ కావద్దు, అంటే మౌనం పాటించాలి. తర్వాత తినేటప్పుడు మౌనం పాటించాలి. ఎందుకంటే తినేటప్పుడు మౌనం పాటిస్తేనే మనం ఆహారానికి మర్యాదిస్తున్నాం. తర్వాత వేద మంత్రాలు చదివేటప్పుడు మనం మాట్లాడకూడదు. వేద మంత్రాలు మాట్లాడితే వేద మంత్రాన్ని అవమానించడం. తర్వాత వంట చేసేటప్పుడు మాట్లాడకూడదు. ఎందుకు అంటే మనం ఉన్న శరీర రోగాలని వంటలో పడితే వంట ఖరాబ్ అవుతుంది కదా, అది ఒకటి. అదేవిధంగా దేవతారాధన చేసేప్పుడు అసలు మాట్లాడకూడదు. మనం ఏం చేస్తాం, గుళ్ళో వచ్చి గంట కొట్టి కూర్చుంటాం, నమస్కారం చేసుకుంటాం, కానీ అప్పుడు మాట్లాడదు. చాలా దగ్గర మాట్లాడకూడదు. పెళ్లి చేసేప్పుడు మాట్లాడకూడదు. వేద మంత్రం ఎందుకు అంటే ఎంత మౌనంతో భక్తి శ్రద్ధలతో మనం కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటామో అంత శక్తి ప్రసరణ అవుతుంది. దేంట్లో అవుతుంది? అందుకే మాట్లాడొద్దని చెప్తున్నాం. మాట్లాడితే మైలం వచ్చును. ఏమైంది తెలుసా? అష్టదశ పురాణాలు మొత్తం అయినాడు ఒక పండితుడు. చదివిన తర్వాత కరెక్ట్ ఇంకొక అధ్యాయం ఉన్నప్పుడు మాట పెట్టినాడు. భగవంతుడు ప్రత్యక్షం కావాలని అన్ని ప్రత్యక్ష రెడీ అయ్యి ఆయన కొలం ఇయ్యాలని అన్న రెడీ అయినట్ట. ఆయన మాట చూసి భగవంతుడు ఎనిమిది వెళ్ళిపోయినాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి చెప్తాడంట, నారాయణ బ్రహ్మదేవుడు వచ్చి చెప్తాడు, నారాయణ చెప్తాడంట. ఆయన నారాయణ పోయి నారదమని ఉంటుంది కదా, బ్రహ్మదేవుడు వచ్చి నారాయణ చెప్తాడు, పోయి ఆయన చెప్పు, మళ్ళీ ఒకసారి చదవమని చెప్పి అన్ని శాస్త్రాలు చెప్పింది. ఎందుకు అంటే 12వ అధ్యాయం చదివేటప్పుడే మాట్లాడండి. ఆయన ముచ్చట్లు పెట్టిండు. భగవంతుడు రెడీ అయిన ఆయనకు ఆశీర్వాదం ఏమో రెడీ కూర్చున్నాడు, మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. అట్లా ఏంటి అంటే మౌనము భక్తి శ్రద్ధలతో కార్యక్రమం నిర్వహించాలి. 4 గంటలు కింద కూర్చోగలుగుతాం. మనము ట్రై చేస్తే భగవంతానికి కూర్చోగలుగుతాం 4 గంటలు. అదే మాట్లాడకుండా ఉండగలుగుతామా? ఒక్క నిమిషం ఉండలేదు. ఒక్కప్పుడు మనం నిద్రించేటప్పుడు మాత్రమే మాట్లాడాం. ఈ మధ్య నిద్రలో కూడా కలవరిస్తున్నాం. ఇంకా డబ్బులు కాదు, ఇంకా డబ్బులు కాదు కలవరిస్తాం. అంటే మనిషి ఆలోచన నిద్రలో కూడా ఏమవుతుంది అంటే మన సంపదకంటే ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాము? ప్రతిష్టా కార్యక్రమం అంటే విశేషం, ఒక విగ్రహానికి ప్రాణం పోయడం. కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేసేటప్పుడు మాట్లాడకుండా కానీ కంట ఇషార పైన చేతుల ఇషార పైన కార్యక్రమం అయిపోవాలి. ఏమన్నా మీరు ఆర్థిక శాఖ మంత్రి ఇక్కడ వెనకాల శంకర్ గారు చెప్పండి, ఏదన్నా చేస్తాడు ఆయన, మీకు ఏది కావాలో చెప్పండి తెచ్చిస్తాడు ఇక్కడికి. కాబట్టి దయచేసి మాట్లాడకుండా, దయచేసి మాట్లాడకుండా మీరు కార్యక్రమం నిర్వహించండి. దానికి శక్తి అనేది మీకు ఇంకా ఎక్కువ ఏర్పడుతుంది. అర్థమైందా? ఇది సంకల్ప గణపతి పూజార్థ కరిస్తే ఓం ధ్యానం గణానాత్మా గణపతి
తపని మని మంగళవాయిద్యాలు ఆగాని తపని మని మని గణ కిరణై రారోని రావి 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 ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा व्यानाय स्वाहा ओम प्राणाय स्वाहा मध्ये मध्ये वदक पानीयं समर्पयामि विधानमदे उत्तरापोषं समर्पयामि हस्तोर्क्षालयामि मुखे शुद्धाचमनीयं समर्पयामि मुखे फलैश्च कर्पूरे मल्लेश गाరు 1100 ఇవ్వండి ఏ రమేష్ గారు 1100 వెంకటేష్ గారు 1100 నోటే లెక్క మంగళవాయిద్యాలు నేను చెప్పే తాళానికి నేను వాయించు అంతే అర్థమైందా తక్ తక్కిడ తక్ తక్కిడ తక్ తక్కిడ తంతో అంతే 3 చెప్పులు తీసుకుందే నువ్వు ఎప్పుడైనా సైలెంట్ గా ఒకసారి కొట్టి వాయించేసి ఉద్దేశం నయనత్రయవర నాగ విభూషిత నానా గణపతితం నయనత్రయవర నాగ విభూషిత నానా గణపతితం నానా గణపతితం వికటోత్పట సుందర దంతి ముఖం భుజనేంద్ర సుసర్వ గదాభరణో గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయకస్మి ముఖం సుర సుర గణపతి సుందర కేశం రుచి రుచి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే ధవళిత జరధర ధవళిత చంద్రం ఫణిమణి కిరణ విభూషిత ఖడ్గం తను తను విషహర శూల కపాలం హర హర శివ శివ గణపతి మభయం సతత వికలిత మత జల జల చిత్ర గణపతి వాద్య విధో తత్ తత్ కట తట వికలిత మత జల జల చిత్ర గణపతి వాద్య విధో తత్ తత్ గణపతి వాద్య విధో తత్ తత్ గణపతి వాద్య విధో మహాగణాధిపతయ నమః శుద్ధాచమనీయం సమర్పయామి మంగళవాద్యాలు సాయంత్రము తాళం వేసుకుని మాకు ఇద్దరు మంగళవాద్యాలు కావాలి అర్థమైందా సురేశ్వరం నిధేశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం మాత్రకే పరస్పరం నిరంతరం సమస్త లోక శంకరం నిరస్తదైత్య కుంజరం దరేదరోధరం వరం వరేవ వక్రమక్షరం కృపాకరం క్షమాకరం హుతాకరం యశస్కరం పరస్పరం నమస్కుతం నమస్కరోమి భాస్వరం అకించనాస్తి మాత్రం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్భశర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాది భూషణం కపాలదానవారణం పదే పురాణవారణం కాంతివంతకాంతగా స్వయం అజింక్య రూపమంతరేణ మంతరాయ కృందరం ఉదయధరం నిరంతరం వసంతమేవ యోగిరాధమేకదంతమేవ దంబి చింతయామి సంసదం మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్నం ప్రతిల్పది ప్రభాతకే హృదిస్మరం గణేశ్వరం భగవదామదోషదం
साखिदासुपुत्रदं नमामि हित्वरस्तभूति पप्पवेद सोचिदां जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః నమః వేదోక్తేన సురక్షితానంద పుష్పాన్ని సమర్పయామి పునః పూజాంతి కరిష్యే ప్రవాచాదయామి కామనాభ్యామి జగామి దర్శయామి ఇదం శ్రావయామి ఆరోహయామి 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 పూజయామి రాజోపచార భక్త్యోపచార శాస్త్రోపచార సర్వోపచార పూజాం సమర్పయామి యస్య పుణ్యానామతో పూజా క్రియా విజో సంపూర్ణాయ సత్యవంతే త్వమచ్యుతో అస్మహేనం క్రియాయేనం భక్తిహేనం గణాధిపాతం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే ధ్యాన వాహనాది షోడశ భగవాన్ సర్వాత్మకారం శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీయాద ప్రదన్నావరదా భవంతు గణపతి ప్రదానం శిరసా గృహాతు వేదాం బ్రహ్మణ వేద హృదయామృతావరి బ్రహ్మయ బ్రహ్మాజా అజగేత్యం సదామదేవి సదమూలా సదాంబరా హరతు మే పాపం దూర్వాద స్వప్నాగిని శుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో ప్రవంతో శుభకర్మణి అవిఘ్నమస్తు మహాగణాధిపతి ప్రసాదం గణపతి తాళం గణపతి వాయిద్యం వాయించడం తొందరగా మహాగణపతిగా వాయించడం తొందరగా ఇంతవరకు కూడా గోపుర జరిగింది, గణపతి పూజ జరిగింది. ఇప్పుడు స్వస్తి పుణ్యవాచనం చూసి వీక్షించండి. అక్కడి నుంచి ఈ పుణ్యవాచనం ఎందుకు చేస్తారంటే తర్వాత చెప్తాను నేను. ఓకేనా? ఓం ఇమమే వరస్రుదిహం జాతరుడగా అద్వాయం బ్రహ్మనావందమానకాజా సైదమాన విర్భిహే నమానవర్ణే అబోధరిజగుం నమానాయ ప్రమోషే రాక్షదేవం భూవర్ణమావాహయామి భూవర్ణమావాహయామి ఓం సుభావర్ణమావాహయామి ఓం సుభావర్ణమావాహయామి స్థాపయామి పూజయామి ఆస్తో త్రిపర్యాని స్మాన్ స్వామేశోనమేవ ప్రమాణః ప్రతదన్నో జలశ్వదన్నే యథద్వదేశం జలశ్వదే లక్ష్మీదేవం భూవాస్పర్యమావాహయామి ఓం సుభావాస్పర్యమావాహయామి బ్రహ్మలింగానం ప్రథమం పురస్సాదయం సూర్యో వేనమావః ఉపమా శివష్ఠా సదశ్చయో నమసదశ్చ వివాహ ఉత్తరగలదేవం భూః బ్రహ్మాణమావాహయామి ఓం సుభా బ్రహ్మాణమావాహయామి ఓం సుభా బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి వర్ణాదికలక్రియదేవతాభ్యో నమః లక్ష్మీనారాయణాభ్యో నమః ఈశ్వరాభ్యో నమః వాణీగణ్యకృపాభ్యో నమః అరుంధదేవతాభ్యో నమః సర్వేభ్యో మహాదేవేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవేభ్యో నమో నమః. ఓం జ్ఞానదీర్ఘమాయస్తు శివావస్తు మనస్యమస్తు అఖిలందారిత్యంజాస్తు పుణ్యాహందీర్ఘమాయస్తు శివావస్తు మనస్యమస్తు అఖిలందారిత్యంజాస్తు పుణ్యాహందీర్ఘమాయస్తు శివావస్తు మనస్యమస్తు అఖిలందారిత్యంజాస్తు ప్రార్థన ప్రియమేధాసోర్చిత అత్యంతం త్రయావదవర్ణ దృష్మర్చిత ప్రార్థన గణపతారాం తురాదవిజాంతిష్టాంగరిహిని ఈశ్వరేగం సర్వభూతానాం తామేహో పప్పయేస్యో నతాపాంతో మంగళమస్తు ఆగిరేవరాగిరే దుర్వాహారోహణ పుష్పిణీ రాష్ట్రపుండరే గాణితపత్రస్య గృహాయిమే అఖిలాపాంతో ఆయుష్యమస్తు పుష్పానివాంతో మంగళ్యంజాస్తు తాంబూలాని వాంతో తాంబూలాని వాంతో ఐశ్వర్యమస్తు దక్షిణాపాంతో శ్రేయసమస్తు ప్రియాపరిప్రేగితాంజాగ్రస్తు సర్వవేదేజ్ఞ క్రియాకరణ కర్మారంభా శుభాశోభనా ప్రవర్తంతే ఓంకారమాదిం కృత్వా పుణ్యం పుణ్యాహం వాజయిష్యే ఆచరా భిక్షుణ్యామ దేవా శ్రీరంగే
అందరూ నమస్కారం చేసుకొని చెప్పండి. మహ్యం సహకుటుంబాగా శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మనే మహాజనాను నమః కుర్బాణాయ ఆశీర్వచనం అపేక్ష మానాయ ఆయుష్మదే స్వస్తి భవంతః కుర్వంతు ఆయుష్మదే స్వస్తి. మళ్ళా చెప్పండి. ఓగు స్వస్తి భవంతః కుర్వంతు. నమస్కారం చేసుకోండి. హర్యామస్తోమ మమో కలయామ వాజమానో మంత్రమో సారథేయోపయామి భోగాంశో శునో కామవప్రా దక్షిణ ఉత్తర కలజోయుగమత్రిహేత్వా అర్ధిం భవంతో ప్రపంతో అర్ధ్యదామృతి సమృద్ధి. శివకుమార్ గారు దీక్ష వస్త్రం తీసుకురండి, లోపలికి వెళ్ళి పంచలు తీసుకురండి, 5 పంచలు. స్వస్తి పుణ్యాః సమృద్ధిరస్తు వార్యేంద్ర సంపూర్ణమస్తు గోత్రాభివృద్ధిరస్తు శాంతి పుష్టిస్తు శిష్టాస్తు శుభగో శుభమస్తు అగ్ని జలపదన మత్స్య ప్రాస్పదే కవిః రోదదాహదః
ఏన దేవా పవిత్రేణ ఆత్మానం వరదే తదా ఏన శాస్త్రధారేణ రాజాపత్యం పవిత్రమో ఆద్యామగో హిరణ్మయో ఏన బ్రహ్మవిదావయో ఓదం బ్రహ్మపురీమహే ఇంద్రస్సునీతి ధర్మాపనామో తస్య వరుణస్మీత్య యమో రాజా బ్రహ్మణాది ప్రాణమః వేదావోర్జేంద్యాపనాదో రాజ్యాదికి దేవాం పూజామార్తికంత యాంతి జమాదా పితృమార్జేంద్య అన్యేత్యాది జగృహా పజమార్తికంత యాంతిచ్యామోషధయో వనస్పతయో మార్జేంద్య ఉర్వాయాం యజ్ఞసమ్మత్సరో యజ్ఞవజర్మార్తికంత బ్రాహ్మణేభ్యో నానా గోత్రేభ్యో నానా నామభ్యః శ్రీలక్ష్మీనారాయణ ఉమామహేశ్వర ఆదిత్యానవగ్రహ దేవతా ప్రీత్యర్థం స్వస్తి పుణ్యాః వాచన మంత్ర జప దక్షిణాం మనసోత్సాహమరిమిత హిరణ్యందుభ్యమహం సంప్రదే నమః వేజోగనమేవో భవానః స్వస్తి విశ్రారః సఖాదేవగేహినః శుభం శుచిగం శుచిః బ్రహ్మణేభ్యో నమః యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ ఉనః గమనాయ చ వరుణాది బ్రహ్మదేవతాభ్యామాయదాస్థానం ప్రవేశయామి. అది తీసేసి దాంట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు పంచగవ్వ ప్రాశనం. ఈ పంచగవ్వ ప్రాశనం ఎందుకు చేస్తామంటే ఈ పంచగవ్వ ప్రాశనం అంటే అమ్మ మాట్లాడండి. విషయం ఏంటంటే స్థలశుద్ధార్థం. బయట కూడా మాట్లాడడం దయచేసి శంకర్ గారు. స్థలశుద్ధార్థం మనము చేసే కార్యక్రమంలో స్థల శుద్ధి కోసము పుణ్యవాచనం చేస్తాం. పుణ్యవాచనం అంటే 3 కలశాలు, వాస్తు వరణ బ్రహ్మ కలశాలు. ఆ 3 కలశాల్లో వేద మంత్రాలతో నీళ్ళని వేద మంత్రాలతో వేడిని పూజించడం, దాన్ని స్వస్తి పుణ్యవాచనము అంటారు. ఇది బహిర్ముఖం. అంటే బహిర్ముఖం అంటే మన తల మీద చదువుకోవడము, మనం చేసే పూజ దగ్గర చదువుకోవడము, చేసేటువంటి పూజా కార్యక్రమంలో స్థలశుద్ధి కోసం చేసేది పుణ్యవాచన. ఇప్పుడు చేసేది ఏంటంటే పంచగవ్వ ప్రాశన. ఈ పంచగవ్వ ప్రాశన ఏమేమి ఉంటాయి అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, గోమూత్రము, ఆవు పేడ, గోమయం, ఇవన్నీ కూడా ఆవుకు సంబంధించినటువంటి. ఇవన్నీ దేనికి అంటే మనము తీర్థం తీసుకోవాలి. మనం అంతర్ముఖంగా శుద్ధి చేసుకున్నాం. అంతర్ముఖ శుద్ధి అంటే ఏంటి? బయట నేను సంప్రోక్షణ చేసే వేద మంత్రాలతో మన దేహ శుద్ధి ఉండాలి కదా. మనం చేసే కార్యక్రమం ఏంటి? పరమ పవిత్రమైన ప్రతిష్టా కార్యక్రమం. ఆ ప్రతిష్టా కార్యక్రమం చేయాలంటే స్నానం చేసి సరిపోతుందా? ఏముండాలి? దేహ శుద్ధి ఉండాలి. బయట శుద్ధి అయిపోయింది, లోపడున్న దేహ శుద్ధి చేయాలంటే పంచగవ్వ ప్రాశనం చేయాలి. మళ్ళీ చెప్పాలి ఏమేమి ఉన్నాయి దాంట్లో? ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పేడ, నెయ్యి. ఇంకా నెయ్యి ఉందా? అది. అవన్నీ ఏంటంటే ఇవన్నీ ఎక్కడికి వస్తాయి? ఆవు నుంచి వస్తాయి. ఇవన్నీ తీర్థాలు వేద మంత్రం ద్వారా దాన్ని కూడా మేళనం చేసి ఆ నీళ్ళని మీరు సంప్రోక్షణ అంటే తీర్థం తీసుకుంటేనే మీకు దేహశుద్ధి జరుగుతుంది. ఈ దేహశుద్ధి జరిగిన తర్వాత మనము పూజ చేసుకోవడానికి కంకణం కట్టుకుంటాం. ఈ 3 చేస్తేనే మనము ఈ యొక్క ప్రతిష్ట చేయడానికి అర్హులైతాము అన్నమాట. కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించాం. దాంతోపాటు ఈ కార్యక్రమం వీక్షించే వాళ్ళు కూడా గోమూత్ర పంచగవ్వ ప్రాశనం తీసుకోవాలి. మీ ఆరోగ్యమైన సమస్యలు ఉంటే, తీరిన సమస్యలు ఉంటే దానివల్ల కూడా పోతాయని చెప్పి మొన్ననే అమెరికా డాక్టర్ సైంటిస్ట్ ఒక ఆయన చెప్పిండంట. ఆయన డాక్టర్ గోమూత్రంతో ఏదో రోగం పోయిందని చెప్పిండంట. కాబట్టి ఇటువంటి పవిత్ర జలమైన జలమును మీరు స్వీకరించాలి. ఏదైనా సరే ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? ఇలాంటి ప్రతిష్ట కార్యక్రమంలో లేకుంటే రాజశాల యాగాల్లోనే ఇవన్నీ నిర్వహిస్తూ ఉంటారు ఎక్కువగా. కాబట్టి అటు అదృష్టం ఇంద్రనగర్ కాలనీలో అమ్మగూడ, బండ్లగూడ, దమ్మాయిగూడ మున్సిపాలిటీ ఉన్నటువంటి ఈ యొక్క ఇంద్రనగర్ కాలనీలో రేణుక ఎల్లమ్మ వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో మనం ఇప్పుడు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. పంచగవ్వ ప్రాశన తీర్థం తీసుకున్న తర్వాత ఋత్విక్వరణం అంటే ఏంటి? మీ కంకణాలు కట్టిన తర్వాత మీరు మాకు అయ్యగారులకు వస్త్రాలు ఇవ్వడము, ఆ వస్త్రాలు ఇచ్చిన తర్వాత మనము యాగశాల ప్రవేశం అవుతుంది. అర్థమైంది అందరు కూడా?
బలో రేణుకా ఎల్లమ్మ తల్లికి ఇక్కడ చేయగొట్టాలి ఈ సోటి దానికి మాట్లాడాలి రేణుకా ఎల్లమ్మ తల్లికి ఇంకా చేస్తే ఎక్కువ చెప్పండి రేణుకా ఎల్లమ్మ తల్లికి ఇంకా గట్టిగా రేణుకా ఎల్లమ్మ తల్లికి గట్టిగా చెప్పండి రేణుకా ఎల్లమ్మ తల్లికి రేణుకా ఎల్లమ్మ తల్లికి అనంతరేణ పంచగవ ప్రాజనాంత కరిష్యే ఓం సద్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి యోనః ప్రచోదయాత్ యమమే వర్మశ్రుతిః వజ్రాజమడగా వస్సురాజకే నామః వాత్రే వర్ణమావాహయామి స్థాపయామి పూజయామి గంధత్మారాధరాధరాజానితి పుత్రాంగ్రేత్రీ ఈశ్వరే గుణగోదానాంతామేవ ప్రేస్యో అగ్నిం ప్రణవృణే మహే హోతారం విశ్వవేదసే యజ్ఞస్య సుకృతో దక్షిణే తేజోరమనామ పాత్రే అగ్నిమావాహయామి స్థాపయామి పూజయామి ఆప్యాయస్సు సమేతుదే విశ్వదస్సోమ వృష్ణ్యవావాదస్య సంగతే ఆప్యాయస్సు సమేతుదే కిరస్సోమ వృష్ణ్యం భవావాదస్య సంగతే పశ్చిమే అమృతనామ పాత్రే సమమావాహయామి స్థాపయామి పూజయామి దధిక్రావణోగార్జంతిష్టోరశ్వస్య వాదినః తేన ముఖాకర్తన ఆయోగం హిలార్గితో తప వాయుస్పదే పుష్పజామాత్రధ్వరాస్యావృణీమహే ఉత్తరే అవ్యక్తనామ పాత్రే వాయుమావాహయామి స్థాపయామి పూజయామి శుక్రమసిద్ధ్యోతిరసిదేదో వత్సవిదోత్పన్నాత్క్షత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః విద్మహే మహద్యుతికరాగ ధీమహి ఆదిత్యః ప్రచోదయాత్ సప్రతిష్ఠానాం పాత్రే రవిమావాహయామి స్థాపయామి పూజయామి దేవస్య త్వాసవిదః ప్రసవే శిరోర్బాహుభ్యాం పూర్వస్తాభ్యాం తత్సర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ విద్యాస్మనాం పాత్రే సర్వదేవతామావాహయామి స్థాపయామి పూజయామి పంచాంగ విప్రాదష్టాన్ దేవతాభ్యో నమః ఓం బ్రహ్మదేవానాం మధురేకవీనాం త్రిపురాణాం దిజోమృగాణాం శ్రీనోగ్రథానాగస్వధర్వనానాగం సోమ పవిత్రమత్యే శ్రీధన్నో ఊర్చాగ్రే బ్రహ్మమావాహయామి స్థాపయామి పూజయామి విష్ణుర్విచక్రమే త్రేధానదధేపదం సమోఢస్తవాగం సూర్యే విష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి చంద్రాయ ప్రజేదేవి హృష్టమాగతవ్యసే వసంతమోహృదే ఊర్చమూలేక్రమావాహయామి స్థాపయామి పూజయామి పంచగవ్యధిష్టాన్ దేవతాభ్యో నమః అతునే దేవనరస్మాదయక్షోపర ప్రాణమహలోమాదయభోగమోపశ్యేమ సూర్యముచ్చరంతమనుదయమళయానస్వస్తి అమృతమై ప్రాణామృతమావ ప్రాణానేవ కథాస్థానవక్తగదే అధిష్టాన దేవతాభ్యో నమః శరో భవ సుఖో భవ విరాజనం గురు తత్వాత్మనే గంధం పరికల్పయామి ఆకాశతత్వాత్మనే పుష్పం పరికల్పయామి యం వాయుతత్వాత్మనే ధ్రువం పరికల్పయామి దైవస్వాత్మనే దేవం పరికల్పయామి వం అమృతత్వాత్మనే అమృత నైవేద్యం పరికల్పయామి పంచగవ్యధిష్టాన దేవతాభ్యో నమః నివేదయామి ఓం ప్రాణాయ స్వాహా ప్రాణాయ స్వాహా జ్ఞానాయ స్వాహా ప్రాణాయ స్వాహా స్మరణాయ స్వాహా మధ్యే మధ్యే భగవానియం సమర్పయామి అష్టోపాదవృక్షాలయామి కృష్ణాధిపతియం సమర్పయామి సర్వతత్వాత్మనే తాంబూల సర్వోపచార పూజాం సమర్పయామి మంత్రేణ వేదం కుర్యాత్ తత్సర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యోనః ప్రచోదయాత్ ఓం నిక్షిప్యాత్ గంధద్వారా బుధాధరజాత్ ఈశ్వరేకం సర్వభూతానాం తామిహ భక్వయే శ్రియమో ఇతి మంత్రేణ ఓమయం నిక్షిప్యాత్ ఓం ఆప్యాయ స్వరమేత్రే విశ్వదస్వామృతియమో రాజస్య సంగదే ఓం క్షీరం నిక్షిప్యాత్ ధిక్రావణోగార్జంతిష్టోరశ్వస్య సురభినాం కాంక్షణాయోగం హిలార్గదు శుక్రమసి జ్యోతిర్హిదేవస్వితోత్మనాత్మక్షత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య ఓం తత్సర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ మంత్రేణ మేరణం కుర్యాత్ సమగ్నేర్ద్రాతనామానిమస్తకం శబ్దవాదం ప్రకృతిదే సంవాదేరణేర్యా సంగయత్వం బోధామి ధరత్వాదురత్మనా ఆభరణాజానమద్వరస్కృత్రగం హోతార్గం సస్యజం మృదస్కో పురాతనైస్తోర్జిత్తాధిరణ్యరూపమవసే కృణధ్వో అగ్నిహోతారిగదా నాగజీయానవస్థే మాతుసురభావలోకే కవిర్పురునిష్కర్తావా ధర్తాకృష్టీనామదమధ్యేష్ఠः సాద్విమకర్తేన వీతినోద్యేమిచ్చిదిక్వామిదాముఖ్యా అక్షరజలకే సరిగండి మధ్యోహుక్యా మారిహద్వేదస్వమన్యన్న జ్ఞానో వేమిద్ధాక్షరారోదజేభాననా భ్రాత్యంత ఏకదోరణే గోత్రదోజావస్తోరేణ యజ్ఞయాసః విశ్వభువనాని సకం శోభకాంత ధరే పావకే యంతాంగిరస్పృశ్వ
स्वासुक्षतय पृथगो अस्यां कामज्ञानवोक्यस्यामरैगमनैव स्वेन श्यामवादमभिवाजवन्दो श्यामद्युम्नवज्राजवन्दे एतय विष्णुभारताग्ने जिमत्राभरा सस्मितारस्तन्यतो रोचनस्तातिरे भेन्नाद्यविष्टः पुरतमः पुरोणि पुरोन्यग्निरनुयाति भर्वन्नो आयुष्ये विश्वतो तथदयो किल्मरे प्राण आयति परायक्ष्मगो स्वामिते हविषादिशानो कृतप्रदेको कृतयो निरेते तामदजारगव्यं विदेव पुत्रमभिरक्षदा तस्मै प्रहर्यते जातवेदवचरते नामि सुष्ठुतो देवस्मरे प्रथमञ्जज्ञे अग्निरस्मात् विदेयं परिजातवेदा श्रवणाद श्रवन्धानेन जरदे स्वाधे भागवन्योग्ने रत्विरोगिते हृदे भिराहुदः सूर्यागि ज्योतिर्वर्णमागि श्रियर्जानः मृतो भवत्तयो भिरेदे नन्द्योरजनयत्सुरेदा आगनये नृपनियन्ते आरचितिरे गोणदिक्कं योनभीगे स्वाधीनजरेत्सोदयच्च सदेजे सामरसात्मवद्विच्यस्य वाक्यस्य दिक्षो रायोमृतमस्य प्रभोतो भूयामते सुष्ठुदयश्च आग्नेयः प्रातः विश्वायस्य ऋषणीरथ्यासावाजेषु सा सहतो देवृतनाथयो मृगं सहस्व आभरा सत्योत्सुतो दादावाजस्य गोमतः चान्नाग समपृष्ठाय वेदसे एर्विधेमाग्ने मत्वायुतो महित मत्वादिक्रिया कीर्तिनिजात्मान् नमो नवोर्जन् धारा देवदेर प्रेक्ष्ये श्यन्तः आयुगं दोदादवोर्जिभिहिञ्जनः आधस्वरुत्सुना आग्नेयमस्तस्वास्ते मध्यस्वीर्यमः कोशगोरिन्मयी आग्ने पावकरोञ्चा मन्त्रया देवनिष्पया देवाङ्गक्षेक्षिका अनन्तागणेति भोग्ने देवागि महावः उपयज्ञगो हविश्चनः अग्निशुजवर्तनमर्ष देवे प्रस्मिते कविः रोदनाहुतः ओदाग्निरुग्रा भ्रागिन्तयेते देवश्यर्षया ओम शांति 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 అలా ఇంత పంచనాగులు తీసుకోమన్నారు ఎంతనాగులు చెప్పండి यत्त्वगस्ति कृतं पापं देहे तिष्ठामके कालमन्त्रगविग्रहे निर्वेधनम् ओम नमो नारायणाय ఓం నమ శివాయ అమ్మ అందరూ కూడా అయ్యగారు ఆశీర్వాదం ఇస్తారు చేతులు పట్టుకున్న మొత్తం తీసుకోవద్దు వీళ్ళకి ఇచ్చేసేయండి మిగతా వాళ్ళంతా మనం తాగదు చూడ మంత్రం అంటే దీనికి తీసుకున్నప్పుడు ఒక మంత్రం ఉంటుంది మంత్రం చెప్తూనే తీసుకోవాలి ఓకేనా అందరు దీంట్లో మీరు చెప్పాలి తీర్థం తీసుకోండి మేడం గారు తీర్థం తీసుకొని పోండి చెప్పండి అమ్మా యత్వగస్తి కృతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాసనం పంచగవ్యస్య సహత్యగ్ని రివేంధనం ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ యత్వగస్తి కృతం పాపం దేహే తిష్టతి మామకే సహత్యగ్ని రివేంధనం రక్షా గంగాదేవ వాసుని ఆవాహయామి స్థాపయామి పూజయామి మాతృగా పూజాం కరిష్యే మాతృగా పూజాంజహ కరిష్యే నవ్వండి నేను 2 సార్లు లాస్ట్ వేసి అంటే దేనికంటే ఇది పాపాలని పోతుంది ఎవరైతే తీర్థం తీసుకుంటారో దీని విశిష్టత ఏంటండి అంటే కనుక యత్వగస్తి కృతం పాపం మనం చేసే పాపాలని బయటికి కనిపించకపోయినా మన యొక్క శరీరంలోనే ఉంటాయి కదా ఎక్కడ ఉంటాయండి అంటే యత్వగస్తి అంటే మన చర్మంలో ఎముకల్లో నిక్షితమై ఉంటాయి కదా యత్వగస్తి కృతం పాపం దేహే నిష్ఠితి మామకే ఎవరైతే పంచగవ్యాన్ని తీర్థంగా తీసుకుంటారో చేసిన పాపాలని కూడా తొలగిపోయి మన యొక్క దేవతా ప్రతిష్ఠితి శరీరం అంతా కూడా శుద్ధి అవుతుంది అని చెప్పి శాస్త్రం ఓం గణేశాయ నమః సప్తమాతృదేవతాభ్యో నమః గంగా గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతి ఓం శ్రీ వావాహయామి ఓం లక్ష్మీ నమః ఓం దుర్యవావాహయామి స్థాపయామి పూజయామి ఓం మేధాయ నమః ఓం స్వాహాయ నమః ఓం ప్రజ్ఞాయ నమః ఓం సరస్వత్యై
सरस्वत्यै नमः सरस्वतीमावाहयामि स्थापयामि पूजयामि सप्तमातृका देवताभ्यो नमः ध्यानावाहनं छोड़े पूजा तमक्यतां समर्पयामि स्थापयामि स्थापयामि पूजयामि जयन्ते मंगलाकारे भद्रकाले कपालिने दत्ताक्षमादिवाधात्री स्वाहा सुधनमोस्तुते गायत्री काले लक्ष्मी सरस्वती राजराजेश्वरी भाना श्यामला ललिता दशा మాటలాడకూడదు రేణుకాయలమ్మ తల్లికి మాటలాడకూడదు రేణుకాయలమ్మ తల్లికి గోపూజ గణపతి పూజ పుణ్యవాచనం పంచగవ ప్రాచనము మాతృకా పూజ జరిగినది. ఇప్పుడు జరగవలసిన కార్యక్రమం ఏంటంటే రక్షా కంకణము దీక్ష ద్వారణము అగ్ని ప్రతిష్ఠ. అంటే విశేషంగా మనము రక్షా కంకణాలు కట్టుకున్న వాళ్లకు మాత్రమే యాగశాల ప్రవేశమని ఖచ్చితంగా చెప్తున్నా. అమ్మా వింటున్నారా? మీ బంధువులైనా సరే వాళ్ళని మొహమాటం కూడా లోపలి పిలవకూడదు. అర్థమైందా? कंकण देवताभ्यो नमः ब्रह्माणमावाहयामि स्थापयामि पूजयामि ओम मदने देवल्लस्मादजक्ष पुरप्राणहनो देहि भोगमो अमृतमे प्राणामृतां प्राणानेव यदास्परमक्रियते देवताभ्यो नमः दीक्षा वसुदेवताभ्यो नमः जयो भव परतो भव सुखो भव सुप्रसन्नो भव लवद्वेत्वात्मे गन्धं परिकल्पयामि आकाशदत्तात्मने पुष्पं परिकल्पयामि वायुदत्वात्मे धूपं परिकल्पयामि तेजस्तत्त्वात्मने दीपं परिकल्पयामि अमृतत्वात्मे अमृतने वेद्यं परिकल्पयामि अमृतत्वात्मने अमृतने वेद्यं परिकल्पयामि पुण्डरीकाक्षाय नमः वर्णाधिष्ठान देवता ब्रह्मा दीक्षा धर्म देवताभ्यो नमः दीक्षितः आत्वा दीक्षया दीक्षया आपो दीक्षा वरुणो राजा दीक्षया दीक्षितः यया वरुणो राजा दीक्षया दीक्षितः आत्वा दीक्षया दीक्षया यथयो दीक्षा सोमो राजा दीक्षया दीक्षितः यया सोमो राजा दीक्षया दीक्षितः आत्वा दीक्षया दीक्षयामि दीक्षा प्राणो दीक्षया दीक्षितः या प्राणो दीक्षया दीक्षितः आत्वा दीक्षया दीक्षयामि अंतरिक्षं पवित्रेण वायुः प्राणे वायुः पात्रे श्रद्धया दीक्षा रक्षण देवता मंगल नीराज समर्पयामि नमस्कारं करोमि नमस्ते हनुमान गद दिवस्त दक्षिण रक्षा जय बोलो बाजा बाजा तल्ली की जय विश्वेक्ता नीरो नीर प्रभात काया निकटनोन्यन्दसन वदे भारावदयत् कृजं प्रथम स्वभावृणो शरभाय ऋषि बन्धवे सोमली राजा दानवेन्द्र महाबलः वनवादी गदेशार्के जग्गे जग्रे जगन्दगे
బ్రహ్మ విష్ణు మహేశ రూపస్య బ్రాహ్మణ దేవతాభ్యో నమః. మల్లేశ్వరం లేవండి చేసి 500 రూపాయలు తీసుకొని లేవండి. మొలబాకులు పండుగండి. ఇంకా మాలి చేసి ఇంకా మారండి. ఎక్కడైనా ఉంచుకోవచ్చు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవత సహిత సింహవాహన బలిపీఠ శిఖర యంత్ర విగ్రహ ప్రతిష్ఠ యజ్ఞకర్మణి ఋత్విజం వామహం గృహే అస్మదర్థం భవంత ప్రకారేణ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవత సింహవాహన బలిపీఠ శిఖర యంత్ర విగ్రహ యజ్ఞకర్మణి ప్రతిష్ఠకర్మణి ఋత్విజం వామహం గృహే అస్మదర్థం భవంతః కుర్వంతు. కరిష్యామి యథా జ్ఞానతః సంకల్పిత ప్రకారేణ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవత సింహవాహన బలిపీఠ శిఖర యంత్ర విగ్రహ ప్రతిష్ఠ యజ్ఞకర్మణి ఋత్విజం త్వామహం గృహే అస్మదర్థం భవంతః కుర్వంతు. ఆయన ఇచ్చేసేయండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవత సింహవాహన బలిపీఠ యంత్ర విగ్రహ ప్రతిష్ఠ యజ్ఞకర్మణి ఋత్విజం అస్మదర్థం భవంతః కుర్వంతు. ప్రకారేణ రుణే అస్మదర్థం భవంతః కుర్వంతు. కృతోస్మి కరిష్యామి యథా జ్ఞానతః. రేణుక ఎల్లమ్మ తల్లి దేవత సింహవాహన బలిపీఠ శిఖర యంత్ర విగ్రహ ప్రతిష్ఠకర్మణి బ్రహ్మాణం వాస్మి కరిష్యామి యథా జ్ఞానతః. ఇప్పుడు ఇస్తారా
విశ్వారులో దుఃఖః దారవే దస్మిన్ నామాదవిదానవర్షి కాకే ప్రబలం గాయమానో స్వాగం భోజి విరాధోనః సదనాగ సంఘామాన వజ్ర భక్తిగంధమే నరమాశ్వస్థా సోమగమాయ స్వాం గోవిందృష్టం యోగి సంగరే త్రవిశ్వరణ దంతరేమ నాగస్య కృష్ణవిదంతనానో వైష్ణవే లోకయాది ధారవాళకే ధర్మః పృథ్వీశాయ నమః నవాదాయ నమః జయనవ్యాయ నమః బృహస్పదే పరదేయారథేర్ణక్షోహాస్త్రాగమవాసమానః ప్రమన్యన్ స్వేనా ప్రమణోయిదానేనస్మాకమేద్యవిదారసానాం గోత్రభిధం గోవిధం భద్రవాహం దయంతమత్వ బ్రహ్మణం తమోగరాం యమగం సజాత అనువేరగం సఖాయోర్ధగం రథం బలవిఘ్నాయస్తవిరప్రవీర సహస్వాన్ వాదీరహమాన విగ్రహ అభివీరో అభితత్వాదహోదాదీంద్రవింద్ర సమానశ్చ గోవిదో అభిగోత్రాణాగాః మానో రాయో వీర కథమన్యే ఇంద్రస్యవృష్మారుణస్య రాజ్ఞ ఆదిత్యానాం మరుదాగం చంద్రముగ్రం మహామనదాభవనస్యవానాం గోజో దేవానాం విగదామస్తాద్ తస్మాగం దశమదేకి ధ్వజే తస్మాగయ్యాయ సమస్తాదగిరిదు అస్మాకం వీరాపరేభవం తస్మాను దేవామదాహమేషు పుత్రదేవగమన్నాగధాన్యసత్వనాత్మామగానాం మహాగం శ్రీ వద్రత్రహనవాదినాత్మాజనాంగిత్రధానాం విగదామే ఘోషః वप्रे देदावस्थिरावसन्तुमहमः इन्द्रावस्यर्मगच्छत्वना दृत्यागिनाथदाम् अमदृष्टामरापकरव्येगानुभवस्वाराजापते नाभिवस्ताम् गुरोर्वरि योवरिवस्ते श्रीगन्धन्द्वावृमन्तु देवाः यत्र बाणाः सम्परन्ति कुमारा विशिक्षागिनात् इन्द्रो नक्षत्रवृत्रः विष्माः निर्मगच्छतु ओम अगुरान्तगन्धदमेवाभिनेतुतयत्रम्ब विजयाख्यराभिनाभिरा देवौ लोको विदितारयो लोको योरुत्यारोग्याख्यरा विराडन्नं विराट विराट गेवान्नगमाग्नि कृष्णा गम्यदधामि ओम शान्ति शान्ति शान्तिः ओम ध्रुवं देवायावरणो ध्रुवं देवा बृहस्पतिः ध्रुवं देन्द्रस्यात्मिष्टरासुन्धायनः ध्रुवं ध्रुवेण विजात् अयं मुहूर्तोऽस्तु मुहूर्तकाले सूर्यादीनान्नवानाग्रहाणाद्यन्ता आनुकूल्यता फलसिद्धिरस्तु ओम ध्रुवं देराजावरणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इन्द्रस्यात्मिष्टरासुन्धायनः ध्रुवं अयं मुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनान्नवानां ग्रहाणामत्यन्ता ఆనుకూలికత ఫలసిద్ధిరస్తు అమ్మ ముందు ఆడవాళ్ళందరూ కూడా వీళ్ళు అఖండ దీపం దగ్గరికి వెళ్ళండి ఆడవాళ్ళ వరకు స్మజాత వేదో భక్తం జీవనం జతిశో దిశ అఖండ దీపారాధన ముహూర్త శుభ ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాంగనానాత్యంత ఆనుకూలికత ఫలసిద్ధిరస్తు సబుద్ధియామవాస్య విష్టాగత శివః तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः देवी विचक्रा उज्ज्वालयामि होरात्रमेकचित्तोद्रवद्रुडः भोजीपादे वीरवस्वं कर्मसाक्षेते यावद्दीत्यानमस्कतावतं सुस्थिरा भव
ఎల్లమ్మదేవి దేవాలయ ప్రతిష్టా మహోత్సవానికి ఈరోజు బ్రహ్మయ్యగడ మున్సిపాలిటీ చైర్మన్ గారు పూర్వం దైవంగన జన్మిష్టాయాం స్వతతో శ్రీ పరమేశ్వర ప్రతిష్ఠా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అమ్మవారి సింహలాగా అందరి క్షేత్ర భాగం అందరి దేవతలకు కూడా క్షేత్ర భాగం మండపంలో క్షేత్ర బాలకాయ నమః క్షేత్ర పాలక ఓం క్షేత్ర శివనామజగం హితేనే వదగామదే క్షేత్ర బాలకమావాహయామి స్థాపయామి పూజయామి నేను చెప్తాను చెప్పినప్పుడు అక్షతలు వేస్తున్నాను మావాహయామి స్థాపయామి పూజయామి ఓం ఇంద్రజోరాయ నమః ఇంద్రజోరమావాహయామి స్థాపయామి పూజయామి ఓం ఇంద్రమూర్తయే నమః పరజం కరియజగురు జంపత్మం ధనకుండిగా దండం శక్తిమసించ జర్మ జలజం ఖండాం సురాభాజనం శూలం పాగదరనే తతేమస్తే ప్రసన్నాననా సేవే సైర్భవర్ధనే మహః లక్ష్మీం సరోదే శ్రీహదం భవాం త్రిజగదామాధార భూతాం మహా పూర్వామత్ర సరస్వతే మనోభజే శుంభాది దైత్యార్దిని మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి రేణుకాయలమ్మదలి దేవతాభ్యో నమః దుర్గాయే నమః ధ్యాయామి ఇట్లా అమ్మవారి పాదాలు ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి సువర్ణ నవరత్న పైన 3 సార్లు నీళ్లు జల్లండి సర్వతోపద్ర మండప దేవతాభ్యో నమః పాదయోః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి మళ్ళీ మూడోసారి ముఖే శ్రద్ధ ఆచమనీయం సమర్పయామి ఏం చేస్తారంటే కూర్చొని నీళ్లు తీసుకొని పగామి మరలా అక్షతలు తీసుకోండి కుళ్ళ కింద పెట్టేసేయండి అక్షతలు తీసుకొని 2 అక్షతలు వేయండి వస్త్రం అభవస్త్రాని రజామి నేను సుదిగా పుజమానః అభయంద్రావర్తమేనో గిర్యాకృష్ణార్దినో దేవతామా వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి మరలా 2 అక్షతలు వేయండి అంతే యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి ఏకంతం సమర్పయామి ఆయనే దేవరాయణే ఉదుర్వారోహంత పుష్పిణీ గణాశ్చమండరే గాఢసముద్రస్య గృహాయమే గంధస్య అలంకరణార్థం హరిద్రాది కుంకుమలేపనం సమర్పయామి అథా పుష్పైః పూజయామి అక్షతైః పూజయామి యా ముగ్గురు దంపతులు కూడా పూలు తీసుకొని
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.